నమస్కారం. బహుశా తెలుగు మీడియాలో అది యూట్యూబ్ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, శాటిలైట్ ఛానల్స్ కావచ్చు, పేపర్లైనా కావచ్చు. నేను స్పందించినట్లుగా, నేను డిస్కస్ చేస్తున్నట్లుగా నాకు తెలిసైతే ఏ జర్నలిస్ట్ అవిలా టచ్ చేయడు. ఉన్న విషయాన్ని పద్ధతిగా చెప్తాం. మన బ్యాడ్ లక్ కొద్దీ ఆ టాపిక్ని టచ్ చేసిన అందరూ కూడా టార్గెట్ చేస్తారు కొంతమంది. కేసులు పెట్టినప్పుడు మనది కూడా లిస్టులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళు క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు ఇదేం తప్పలేదని చెప్పేసి పక్కన పెడతారు. లేదా మనకు నోటీస్ ఇచ్చినప్పుడు ఏం తప్పు ఉందో మీరు చెప్పిన అన్నప్పుడు ఓకే మీరు ఏం లేదని అంటారు. ఎందుకు చెప్తాను ఈ మాట? సందర్భం లేకుండా ఆయన ఎవరు అడగకుండా నాగబాబు ఒక విషయంలో స్పందించాడు. ఆ రోజు మనం మాట్లాడు, ఏంటయ్యా నాగబాబు ఇది, నువ్వేంటి, నువ్వు దేనికి స్పందించాలి, దేనికి స్పందిస్తున్నావు, నీకేం సంబంధం? నీ ముందు మైకి పెట్టారా? ఆమె యాంకర్ ముందు వచ్చేసి హీరోయిన్ అన్నట్టుగా ముందు మైకులు పెట్టి హడావుడి చేసి ఆమె చేత ఏదేదో మాట్లాడించారు. ఆమెను బలిపశువుని చేశారు. సమాజం అంతా ఆమెను ఏ రకంగా అన్నారేంటో చూసాం. ఆ తర్వాత ఏం కదా నువ్వు కరెక్ట్ అన్నావు అని చెప్పేసి ఎవరు వచ్చారు, కేసు అంతా మేము రెడీ చేసి నువ్వు సంతకం పెట్టి చాలన్నారు. సంతకం పెట్టింది, కేసు వేసారు. కేసు వేసి వేయగానే నువ్వు నోరేసుకుని అడ్డదిడ్డగా పడిపోయావు, పిచ్చి పిచ్చి ఫోటోలు పెట్టి నువ్వు రెచ్చగొట్టావు, ఏం రా చేస్తావు అని చెప్పేసి అంటే మా మీద కేసులు పెడతావా? ఆమె చేసిన కరెక్టా కాదని చెప్పేసి మీడియా వాళ్ళు డిబేట్లు పెడితే వాళ్ళ మీద కేసులు పెడతావా? ఏంది అసలు వీళ్ళు ఆ అట్ట మాట్లాడుతుంది, వీళ్ళు ఎట్ట మాట్లాడుతున్నారు, ఏంది ఈ రకంగా సమాజం ఎటుపోతుందని చెప్పేసి వీడియోలు పెట్టినటువంటి యూట్యూబ్ ఛానల్స్ మీద కేసులు పెడతావా? అసలు నువ్వు కేసు ఎందుకు పెట్టావు తెలుసా? అసలు అందులో ఏముందో చూసావని చెప్పేసి గట్టిగా క్లాసులు పెడుతున్నారు. నువ్వు కేసు కనుక విత్డ్రా చేసుకోకపోతే నీ మీద మేము కేసులు పెడతామన్నట్టు, లేదా మాకు నోటీసులు రాని అప్పుడు మేమేంటో చూపిస్తామన్నట్టుగా ఆ యాంకర్ని అంతా బెదిరిస్తూనే ఉన్నారు. ఓ రకంగా మంచి కోసం చెప్తూ ఉన్నారు. ఈ మూమెంట్లో నాగబాబు ఆ రోజు నేను చెప్పింది ఏమని, మీకెందుకు నాగబాబు గారు, అసలు మీకేం సంబంధం? మీరు జనసేన పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు, మెగా ఫ్యామిలీలో మెయిన్ పర్సన్. శివాజీ ఏదో ఆడవారు మంచి కోసం చెప్పాడు, మీరు వచ్చేసి ఫ్యాషన్ అంటూ, కల్చర్ పెరిగిందంటూ, డ్రెస్సింగ్ కోడ్ మారిందంటూ, ఆడవాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు, మగవాళ్ళు వాళ్ళకి రక్షణగా ఉండాలంటూ ఏదో చెప్పుకుంటూ వచ్చారు. ఎమోషన్ అయ్యారు, ఏందేందో అసలు. ఈరోజు పవన్ కళ్యాణ్ అనరాని మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు, నోరెత్తారా? తిరుమల లడ్డూ విషయంలో అసలు నెయ్యే లేనిదని కెమికల్ ఆయిల్ సప్లై చేసి అది నెయ్యి అన్నారు. తీరా ఇప్పుడు నివేదికలు వచ్చేసి యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పేసి రిపోర్ట్లో ఉంది అనగానే చూసారు అసలు మేమేం తప్పు చేయలేదు, చేసిందంతా కూడా పవన్ కళ్యాణ్, వాళ్ళు ఇప్పుడు తప్పు చేశారు, భక్తులు మన వాళ్ళు దెబ్బతీశారు అని అంటూ ఉంటే, నేషనల్ మీడియాలో కూడా వైసీపీ వాళ్ళు జంతుకోవు లేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పేసి అంటే నేషనల్ మీడియా అడిగింది, జంతుకోవు లేదు సరేరా బాబా, అందులో నెయ్యే లేదురా బాబా అని అన్నారు. దెబ్బకి సైలెంట్ అయిపోయారు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు జనసేన తరఫున పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకెవరైనా స్పందించారా? కార్యకర్తలు స్పందిస్తున్నారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేదు, సైలెన్స్. నాగబాబు గారు ఇప్పుడు మీరు స్పందించాలి. నాకు తెలిసి మీరు లాగౌట్ చేసినట్టున్నారు. లాగౌట్ చేసిన మీరు, జనసేనలో కీలకమైన మీరు ఇది కదా స్పందించాలి. నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పించుకుంటారా? నేను పవన్ కళ్యాణ్ చెప్పాడండి జనసేన మీటింగ్లో క్లియర్ ఒక మాట అన్నాడు, పార్టీకి సంబంధించిన నాయకుడిని అవ్వచ్చు, ప్రతి అంశం మీద నేనే మాట్లాడాలా, ఇంకన్నా నేను ఈ రకంగా మాట్లాడుతూ కూర్చోవాలి, అన్నిటికీ నేనే స్పందిస్తాను, మీరేం చేస్తారు? వైసీపీ వాళ్ళని ఆపలేరా? అడ్డదిడ్డమైన పోస్టులు, అడ్డదిడ్డమైన వీడియోలు, వాళ్ళని అడ్డుకోలేరా? వాళ్ళు సమాధానం చెప్పలేరా? లడ్డూ కల్తీ విషయంలో, నెయ్యి కల్తీ విషయంలో ఏం మాట్లాడాలో ఏమిటో మీకు తెలీదా? అదేమంటే సోషల్ మీడియాలో పోస్టుల గురించి, ఎవరేది వీడియోలు పెడితే దాని గురించి, లేడీస్ డ్రెస్సింగ్ గురించి, మీ వ్యాపారాల గురించి, ఇవే మీకు కావాల్సింది. మీరు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, ఇప్పుడు మాట్లాడని చెప్పేసి అన్నాడు. వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా. ఇప్పటికైనా ఎవరు దేని పట్ల స్పందించాలో స్పందించండి. అడ్డదిడ్డంగా స్పందించేసి దీని గురించి మనలో ఎవరు అంటే వాళ్ళ మీద కేసులు పెడతారు, బెదిరిస్తే బెదర్రు ఎవరు? ఎందుకనే వెళ్తారు, వదిలేస్తారు. లేదంటే చూస్తుందా పద అని చెప్పేసి వీడియోల మీద వీడియోలు పెడతారు, డిబేట్లు పెడతారు. అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే, మన ఈ సమాజం ఎస్పెషల్లీ సోషల్ మీడియా రాజ్యం వెళ్తున్న ఈ రోజులలో అన్నీ గమనిస్తున్నారు. ఎవరు ఏం చేయాలి, ఎవరి పని ఏంటి, వాళ్ళు చేసిన తప్ప ఒప్ప, మాట్లాడింది రైటా రాంగా అన్నీ మాట్లాడతారు. మీకు అధికారం ఉందని కేసులు పెడితేనో, మీ వెనక మహిళలు ఉన్నారనో, లేదా ఒక ఇద్దరు ముగ్గురు వచ్చేసి కేసు పెడదామనంటేనో, మీ వెనక పొలిటికల్ పార్టీ ఉందనో, లేదన్నప్పుడు మీకు చట్టాలు తెలుసనో కేసులు పెడతాపోతే ఏవి నిలవు. దానికి తోడు మీరు కేసు పెట్టగానే జనాలు చీకొడుతున్నారు. తప్పు చేసింది కాక మరలా కేసులు పెడతారా అని చెప్పేసి పోలీసులు ఏం చేస్తారు పాపం, సర్లే కేసు పెట్టారా సరే తీసుకుంటాంలే అంటారు. విచారణ చేద్దామంటే వాళ్ళకి తెలుసు వీళ్ళు తప్పుడు కేసు కదా అని చెప్పేసి. అంతకు వీడియోకి ఇంటెన్షన్ ఏంటంటే, దేనికి స్పందించాలో అది మీకు తెలుసుంటేనే మీకు సమాజంలో గౌరవం. వన్స్ ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రతి పనికి మళ్ళీ దానికి స్పందిస్తా పోతే పార్టీ పరుగు పోయింది, మీకు పదవి ఉంటే ఆ పదవికి విలువ పోయింది. సో ఇప్పటికైనా కానీ మీరు ఎవరైనా, నేను నాగబాబు అక్కడనే అంటున్నా, ఓవరాల్గా అంటున్నా, పవన్ కళ్యాణ్ చెప్పింది అంటున్నా, స్పందించండి. తెలుగు ప్రజల కోసం, హిందువుల కోసం,
అండ్ గెలిపించినటువంటి ప్రజల యొక్క మేలు కోసం, రాష్ట్రం బాగు కోసం, కల్తీ నెయ్యి కోసం, ఇప్పటికే విషం చూపుతున్నటువంటి వైసీపీ యొక్క విద్వేషాన్ని అడ్డుకట్ట వేయడం కోసం, ఇలా చాలా ఉన్నాయి. అర్థమవుతున్నకు అర్థమైందని చెప్పేసి భావిస్తున్నా. అంతిమంగా మరలా చెప్తున్నా, పవన్ కళ్యాణ్కి ఇప్పుడు జ్ఞానోదయం అయింది. ఏ రకంగా పార్టీలో తానే అన్నీ చూసుకుంటూ ఉన్నాడు, మిగతా వాళ్ళు పవన్ కళ్యాణ్ పేరు చెప్పని బతికేస్తున్నారు. అందరూ కాదు, కొందరు.